హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 39 భాగాల లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు శాడిస్టు రోమియో ఎండింగ్ పార్ట్ 40. ఆడపిల్లకి పక్కన మగవాడు కనపడితే ఒక్క ఎదవ కూడా లిఫ్ట్ ఇవ్వడు. అదే ఒక్కతి ఉంటే సొల్లు కార్చుకుంటూ సడన్ బ్రేక్ వేస్తారు అని హర్షాని పక్కకి పంపించింది. పాప టాలెంట్తో నిజంగానే ఎవరో ఓల్డ్ మ్యాన్ షాక్ అయిపోయి పాప అందానికి షేక్ అయిపోయి సడన్ బ్రేక్ వేశాడు. హరి లిఫ్ట్ అని వయ్యారంగా అడగగానే ఆ ఓల్డ్ మ్యాన్ ఏజ్ని మర్చిపోయి సొల్లు కార్చుకుంటూ లిఫ్ట్ ఇస్తే మరి నాకేంటి అని అడిగాడు. హరి ఆ ఓల్డ్ మ్యాన్ బుగ్గ మీద చెయ్యి పెట్టి ఏదో ఒకటి ఇస్తాలే అంటూ కార్ డోర్ తీసి హర్షాని పిలిచింది. హర్షాని చూసిన ఓల్డ్ మ్యాన్ పిల్ల మొగుడేమో తెలివి కళ్ళ పిల్లనే, ఎవడు కారు ఆపలేదేమో ఇప్పటి వరకు, బకరాల నేనే బలయ్యానా అనుకుంటూ డోర్ తీశాక పరుగులు పెట్టలేడు కదా. ఇద్దరూ సైలెంట్గా కూర్చునేదాకా చూసి ముఖం ముంతలాగా పెట్టి డ్రైవ్ చేస్తుంటే హరి ఆ ముసలోడి ముఖం చూసి ఎస్డిబి 16 సంవత్సరాల అబ్బాయిల నుంచి 60 సంవత్సరాల ముసలోళ్ళ వరకు ఆడపిల్ల ఏ వయసులో ఉన్నా కానీ వాళ్ళు ఏ వయసులో ఉన్నా కానీ ఒక్కటే దృష్టితో ఆలోచిస్తారు. ఇక అలా ఉంటే ఆడపిల్ల ఏమి ఒంటరిగా బ్రతుకుతుంది అంటూ పాపం ఈ అంకుల్ చాలా మంచివాడు, మనకి ఈ టైంలో లిఫ్ట్ ఇచ్చాడు అంటూ చెబుతూ హర్షతో ఏదో మాట్లాడుతుంటే ఓల్డ్ మ్యాన్ లిఫ్ట్ అడిగేటప్పుడు ఎంత వయ్యారంగా అడిగింది, ఇప్పుడు నన్నే తిడుతుంది అని మనసులో అనుకొని ఏదేమైనా హరి చెప్పింది నిజమే కదా అనుకున్నాడు. మౌనంగా కారు తోలుతున్నాడు. అలా ఇలా కష్టపడి విరాట్ హరిని హర్షాని చేరుకున్నాడు. విరాట్ కారు చూడగానే హరి పెట్టిన కేకకి ఓల్డ్ మ్యాన్కి హార్ట్అటాక్ వచ్చినంత పని అయింది. అతను కారు ఆపాలని లేకపోయినా ఆ పెయిన్కి ఆపాడు. హరి డోర్ తీసి అల్లంత దూరంలో విరాట్ కారు ఆగితే పరుగులు పెడుతుంటే విరాట్ కూడా హరి కేకను విని హరిని చూసి అతను కూడా ఎదురుగా పరుగున వస్తుంటే ఇద్దరు దగ్గరికి వచ్చారు అనగా హరి పాప ఎగిరి విరాట్ని హగ్ చేసుకుంటే విరాట్ హరిని గట్టిగా కౌగలించుకొని గిరాగిరా తిప్పేస్తుంటే హర్ష కారు దిగి థ్యాంక్స్ అంకుల్ లిఫ్ట్ ఇచ్చినందుకు అంటే ఆ ఓల్డ్ మ్యాన్ ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయిని చూడగానే ఆ అమ్మాయి అంత ఎగ్జైట్ అయిపోతుంది అంటుంటే ఆ అబ్బాయి రోమియో, ఈ అమ్మాయి జూలియట్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఓల్డ్ మ్యాన్ ఇప్పటి వరకు హర్షాని హరిని భార్యాభర్తలు అనుకున్నాడు కదా, అందుకే వాళ్ళిద్దరూ రోమియో జూలియట్ అయితే నువ్వు తాళి కట్టినందుకు వేస్ట్ ఫెలోవి, లిఫ్ట్ ఇచ్చినందుకు నేనొక బఫేలోని అనుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ ఆనందంగా ఇంటికి చేరారు. నెక్స్ట్ డే హరి కిడ్నాప్ కేస్, వనిత మర్డర్ కేస్ అన్నీ భరద్వాజ్ మంజులపై గట్టిగా పెట్టి మంజులాని కనికరం లేకుండా జైలుకు పంపించేశాడు. సితారాని చీ అని వదిలేశారు. భాస్కర్ లాంటోడిని పొందటం అంటే ఆమె పెట్టి పుట్టాలి అనుకుంటూ ఆమెను వదిలేశారు. మంజుల ఇప్పుడు బయట ఉంటే హర్ష శ్రీనిధిని ప్రశాంతంగా ఉంచరు అని ఆమెను అలా పంపించేశారు. భాస్కర్ ఏదో సడన్గా తాళి కట్టేశాడు అని భరద్వాజ్ వసుంధర ఈరోజు అందరము గుడికి వెళ్ళి వాళ్ళ చేత పూజ చేపించి వాళ్ళని కూడా ఒకటి చేద్దాము అనుకున్నారు. అలా అందరూ రెడీ అవుతున్నారు. భాస్కర్ మేఘన మెడలో తాళి కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు భాస్కర్ని చూడనూ లేదు, పలకరించనూ లేదు, అతనికి ఎదురుగు పడలేదు. ఈరోజు భరద్వాజ్ వసుంధర అందరినీ గుడికి తీసుకుని వెళ్తాను అంటున్నారు అని భాస్కర్ మేఘన దగ్గరికి వెళ్ళాడు. మేఘన స్వప్నిక ఏదో మాట్లాడుకుంటూ ఉంటే భాస్కర్ని చూసి స్వప్నిక త్వరగా రెడీ అవ్వవే, నేను బయట ఉంటాను అని భాస్కర్ని చూస్తూ బయటికి వచ్చేసింది. భాస్కర్ ఏంటి మేఘన రెడీ అవ్వలేదు అంటుంటే మేఘన భాస్కర్ గారు మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపించటం లేదు. గతంలో ఎప్పుడో మన మధ్య ప్రేమ చిగురించింది అని అది అలాగే ఉంటుంది అని ఎలా అనుకుంటున్నారు? మన ప్రేమ చిగురులు వాడిపోయాయి. నా జీవితం మోడు వారిపోయింది. నాలాంటి వారితో మీ జీవితం కరెక్ట్ అనిపించటం లేదు. నాకైతే మీరు చేసేది నచ్చలేదు అన్నది. భాస్కర్ భారంగా శ్వాస తీసుకుని గతంలో ప్రేమ ఇప్పుడు నీ దగ్గర లేదు అంటావు అన్నాడు. మేఘన చీరను నలిపేస్తూ
మాట ద్వారా చెప్పలేక తల ఊపి లేదు అని చెప్పింది. భాస్కర్: సరే అయితే, నాకైతే నీ మీద ప్రేమ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. నీకు లేదు అంటున్నావు, నేను పొరపాటు చేశాను అన్నావు. నీకు నిజంగా నా మీద ప్రేమ లేదు కాబట్టి నేను కట్టిన తాళి నీ చేతులతో నువ్వు తీసి నా చేతికి ఇవ్వు. నీ మనసులో కూడా నేను ఉన్నానని కట్టాను. మనసులు కలవని కాపురం బాగుండదు. నువ్వు ఆ తాళి తీసి నాకు ఇచ్చేస్తే నీ జీవితం నీ ఇష్టం అన్నాడు. కానీ తాళి తీసేటప్పుడు నీ మనసులో నేను లేను, పూర్తిగా చచ్చిపోయాను అంటేనే తీసి ఇవ్వాలి అన్నాడు. అప్పటికే మేఘన కళ్ళల్లో నీళ్లు నిండుకొని బయటికి దూకటానికి రెడీగా ఉండి ఆ నిండుకున్న కళ్ళతోటి భాస్కర్ని చూస్తూ అతను అడిగిన దానికి సమాధానం ఇవ్వలేకపోతుంది. అతను మనసులో లేడా అంటే ఎందుకు లేడు? అతను బాగుండాలి, అతని జీవితం బాగుండాలి, నేనే అతనికి సెట్ కాను అని మాత్రమే. కానీ అతను నా మనసులో చచ్చిపోయాడు అని తాళి తీసి ఇయ్యమని అంటుంటే, నాకే అతను సెట్ అవ్వడు అని అతను మాట్లాడుతుంటే భరించలేకపోతుంది. కాసేపు మౌనం తరువాత భాస్కర్ మేఘన దగ్గరికి వచ్చి, సరే నాది అనేది నేను తీసుకోనా అన్నాడు. మేఘన తాళి అనుకొని తానే ఇష్టంగా తీసేస్తాను అంటున్నాడు కదా అని తల ఊపింది. భాస్కర్కి ఆమెపై ప్రేమను ఎలా చూపాలో, ఆమెను ఎంత ప్రేమిస్తున్నాడో, బాధ్యతల మూలాన మేఘన వాళ్ళ మామయ్యని పెళ్లి చేసుకున్నా ఆమెను ఏ రోజు తప్పు పట్టాలి అనిపించలేదు. ఎవరైనా ఎంత ప్రాణంగా ప్రేమించుకున్నా కుటుంబం కోసమో బాధ్యతల కోసమో ఆ ప్రేమను వదిలి బతకటం ముఖ్యం. అలా మేఘన చేసినందుకు భాస్కర్కి ఏ రోజు బాధ అనిపించలేదు. ఇప్పుడు తన మనసారా ప్రేమించిన మనిషిని తను అందుకున్నా ఎవ్వరూ ఏమనరు, ఎలా మిస్ చేసుకుంటాడు? అందుకని తాళి కట్టాడు. ఇక మేఘనాకి తన ప్రేమను చూపించటమే ఆలస్యం అని మేఘన నడుంపై చెయ్యి వేశాడు. తనని దగ్గరగా లాగాడు. ఆమె పెదవులు అందుకున్నాడు. అతని ప్రేమను చూపిస్తూ, నువ్వు నా జీవితానికి కావాలి, నీతో నా జీవితం ఆనందంగానే ఉంటుంది, కానీ నీపై జాలితో అయితే చేసుకోవటం లేదు అన్నట్టుగా చక్కగా ముద్దు ఇచ్చాడు. అతనిలో తాపాన్ని చూపించాడు. నువ్వు నాకు కావాలి అని చెప్పాడు. లైట్గా పెదవులకు రక్తాన్ని రప్పించాడు. మేఘన కళ్ళల్లోకి చూసి, ఇప్పుడు కూడా వద్దు అంటే, ఆంటీ అంకుల్ గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించుకొని ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. నువ్వు వద్దు అంటే ఆ ఒకటి కూడా ఇప్పుడే చేసేస్తా అన్నాడు. మేఘన సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచేసింది. భాస్కర్ మేఘనాని జరుపుతూ, త్వరగా రెడీ అయ్యి ఈ శారీ కట్టుకో అని మంచం మీద ఉన్న చీర ఆమె చేతిలో పెట్టి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. మేఘన కూడా ఆమెకు అందుతున్న అందమైన జీవితాన్ని వదులుకోవాలి అనిపించలేదు. భాస్కర్ ప్రేమను అందుకోవాలి అని అతన్ని ఇచ్చిన చీరను ఇష్టంగా కౌగలించుకొని టకాటకా రెడీ అయింది. శ్రీనిధికి కూడా హర్ష చాలా కాస్ట్లీ చీరను, జ్యువెలరీని ఆమెకు అందిస్తూ, ఈరోజు నీ మెడలో తాళి కట్టి నాదాన్ని చేసుకుంటాను. నువ్వు నాదానివే అని నాకు తెలుసు, కానీ సొసైటీ కోసం నీ మెడలో తాళి కట్టాలి కదా. నువ్వు నా కోసం నన్ను నమ్మి 2 పిల్లలకు తల్లివి అయ్యావు. నా నమ్మకాన్ని జీవితంలో ఇక పోగొట్టుకోను. నువ్వు నాకు కావాలి అని ఆమెను ఇష్టంగా కౌగలించుకుని నుదుటిపై ముద్దు పెట్టి రెడీ అవ్వమన్నాడు. శ్రీనిధికి ఎక్కడ లేని సంతోషం. అందదు అనుకున్న జీవితం అందంగా కళ్ళ ముందు కనపడుతుంది. ఇక ఏ ఆడపిల్లకైనా అంతకంటే భాగ్యమేముంటుంది అని హర్ష ఇచ్చిన చీరను చక్కగా కట్టుకుంది, రెడీ అయింది. ఇక విరాట్, హరి రెడీ అవ్వలేదు ఏంటే అంటుంటే, హరి శాడిస్టు, నువ్వు శారీ కడితే నాకు ఇష్టం అన్నది. హరి పాప అంత ముద్దుగా పిలిస్తే విరాట్ ఊరుకుంటాడా? చక్కని ముద్దు మురిపాలను హరికి ఇస్తూ తానే రెడీ చేశాడు. హరిని చూస్తూ, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలని లేదే అన్నాడు. హరి, నాకు కూడా శాడిస్టు, టెంపుల్కి వెళ్ళాలని లేదు నీతో అంటూ కన్ను కొట్టి ముద్దు పెట్టింది. విరాట్ తల కొట్టుకొని, నేనే స్పీడ్గా ఉన్నాను అంటే నాకంటే స్పీడ్గా తయారయ్యావేమే, నిన్నిలా కాదే, 1 నెల రోజులు ప్రపంచానికి దూరంగా తీసుకొని పోతా అన్నాడు. హరి, నేను రెడీ అని ఎగిరి గంతులేస్తుంది. విరాట్, అన్నీ సెట్ అయ్యాయి కదా, ఇక మనం అదే పనిలో ఉందాం. ఇప్పుడైతే గుడికి బయలుదేరు అంటూ అలా అందరూ గుడికి వెళ్ళారు. చక్కగా పూజలు పునస్కారాలు అన్నీ అయిపోయాయి. మంజులాని పోలీసులు గుడికి తీసుకుని వచ్చారు. మంజుల ముందే హర్ష, ఇన్ని రోజులు నువ్వు అనుకుంటున్నట్టు హరి కాదు మమ్మీ, నా బిడ్డలకు తల్లి ఇది అని శ్రీనిధికి తాళి కట్టి బిక్కీని కూడా ఎత్తుకొని, ఇది నా ఫ్యామిలీ అన్నాడు. నువ్వు
నువ్వు ఒకవేళ త్వరగా రిలీజ్ అయ్యి వస్తే ఇప్పటి వరకు హరి బంగారం నన్ను సేవ్ చేసిందేమో కానీ ఇక తర్వాత నా పిల్లలు నన్ను సేవ్ చేస్తారు. వాళ్ళతో మంచిగా ఉంటేనే నీకున్న శేష జీవితం పరిపూర్ణంగా ఉంటుందేమో. ఇప్పటికైనా మారటానికి ప్రయత్నించు మమ్మీ అన్నాడు. పోలీసులు మంజులాని తీసుకుని వెళ్ళిపోయారు. రాత్రి అందరూ ఆనందంగా డిన్నర్ చేసి ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళారు. భరద్వాజ్కి మనసు ప్రశాంతంగా మారింది. 2 కొడుకులు, 2 కోడళ్ళు, వాళ్లకు పిల్లలు అని వసుంధరాని చుట్టేస్తూ మనం ఇప్పుడు హనీమూన్కి వెళ్దామా అన్నాడు. వసుంధర తల కొట్టుకుంటూ ఈ వయసులో ఎవరైనా హనీమూన్కి వెళ్తారా అంటుంటే భరద్వాజ్ మన పెళ్ళైన కొత్తలో మనం వెళ్ళలేదు కదా, ఆ లోటు ఇప్పుడు తీర్చుకుందాము అని వసుంధరని తన మాయలో పడేసి ఆమె ప్రేమను ఆస్వాదిస్తున్నాడు. హర్ష, శ్రీనిధి ఇన్ని రోజులుగా తాళి అనే బంధం లేకుండా ప్రేమగా ఒకటయ్యారు. ఈరోజు ప్రేమతో పాటు తాళిబంధంతో ఇంకా దగ్గరయ్యి ఒకరిలో ఒకరు, ఒకరి కోసం ఒకరు అనేలా మమేకమైపోయారు. భాస్కర్ గదిలో వచ్చే వరకు ఎంత వద్దన్నా స్వప్నిక మేఘనాని రెడీ చేసింది. భాస్కర్ రాగానే స్వప్నిక నీ ప్రేయసి భార్యగా మారింది, ఇక కొత్త జీవితం మొదలు పెట్టండి అంటూ బయటికి వచ్చింది. మేఘన భాస్కర్ కాళ్ల మీద పడి దండం పెడుతుంటే భాస్కర్ రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసిన శివునివా, ఏమనుకోను నిన్నేమనుకోను అనే ప్రోగ్రాంలు మాకు ఎందుకు నేను భార్యతో ప్రతి రాత్రి వసంతరాత్రి అనేలా పాటలు రాసుకున్నాను. నా మేఘన మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను మామ అంటే నాకు ఇష్టం అన్నాడు. భాస్కర్ అలా కొంటెగా మాట్లాడుతుంటే మేఘనకి ఎక్కడ లేని సిగ్గు వచ్చేసింది. భాస్కర్ గుండెల్లో తల పెట్టేసింది. భాస్కర్ మేఘనాని అలాగే ఎత్తుకొని నువ్వు ఉండవలసింది నా పాదాల దగ్గర కాదు నా గుండెల్లో అంటూ బెడ్పై దొర్లించి లైట్ ఆఫ్ చేసి పందిరి మంచంపై పందుల్లా కొట్టుకుందాము అంటూ మేఘనాకి చుక్కలు చూపిస్తుంటే భాస్కర్ బయట ఎంత డీసెంట్గా ఉంటాడు, ఈ రూమ్లో ఇలా ఉన్నాడేంటి అని ఆశ్చర్యం అతని ప్రేమను ఆనందంగా కలిగిస్తుంటే ఆమెకు జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగని, గుండెలో ప్రేమ గీతం నిండుగా మ్రోగని, దారిలో మమతలు పువ్వులై కురవని, ఇలాగే అనిపించి ఆమె ప్రేమను అతనికి పూల పాన్పు వేసి జీవితంలోకి ఆహ్వానించింది. ఇక స్వప్నిక బయటికి వచ్చింది. ఊరుకోక వసుంధర భాస్కర్ ప్రేమని తాళలేక చాకో ఏడుస్తుంది అని తప్పించుకొని బయటికి వచ్చి హరి దగ్గర ఉన్న చాకోని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని చాకోని బిక్కీని తీసుకొని పాల బాటిల్స్ తీసుకొని పిల్లల కోడిలా వెళ్ళింది. స్వప్నికాకి హరిని చూస్తుంటే ముద్దుగా అనిపించింది, ఏడిపించాలి అనిపించింది. హరి కోసం విరాట్ వస్తుంటే స్వప్నిక విరాట్తో విరాటు ఆ రోజు హరి లేని రోజు నైట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే లైఫ్లో మర్చిపోలేని మెమొరీ ఇచ్చావు అని అన్నది. హరి అసలే స్వప్నికాని అలానే అనుకుంటుంది కదా, కిడ్నాప్ అయి ఒక నైట్ ఉంది, ఇంకొక నైట్ విరాట్ని చేరుకుంది, ఆ మిస్ అయిన నైట్లోనే వీళ్ళిద్దరు కలిసిపోయారు అని విరాట్ని చూస్తూ నాకు తెలుసు నేను వన్ డే లేకపోతే మీరిద్దరు మెమోరీస్ ఇచ్చిపుచ్చుకుంటారు అని ఏడుపు మొదలుపెట్టింది. స్వప్నిక నవ్వుతూ నా పని అయిపోయింది అని మనసులో అనుకుంటూ తన రూమ్కి వెళ్ళింది. విరాట్ ఎంత బుజ్జగించినా కానీ నేను ఒక నైట్ లేను, మీరిద్దరు కలిశారు అని ఒకటే గోల. విరాట్ ఆ గోలను భరించలేక ఆ రోజు నైట్ నేను భాస్కర్ జర్నీలో ఉన్నామే, ఆ రోజు మేము వేరే ఊరు వెళ్ళాము కదా, నీకు కూడా తెలుసు కదా, ఎందుకు అలా చేస్తున్నావు అని ఎంత బుజ్జగించినా కానీ లేదు, మీరు తనకేదో మెమరీ ఇవ్వకపోతే తనెందుకు అలా అంటుంది అని ఏడుస్తూనే ఉంది. విరాట్ హరిని ఎత్తుకొని కారులో పడేసి మనకి ఇక్కడ సెట్ అవ్వదే, మనిద్దరం గెస్ట్ హౌస్లో ఉందాం, అక్కడైతే ఎవ్వరూ ఉండరు అంటూ గెస్ట్ హౌస్కి తీసుకొని పోయాడు. ఆ రోజు పాపని ప్రసన్నం చేసుకునే వరకు విరాట్కి తల ప్రాణం తోకకు వచ్చింది. గెస్ట్ హౌస్లో ఉదయం పనావిడ అంతా చక్కగా క్లీన్ చేసి ధూపం వేస్తుంది. సాంబ్రాణి స్మెల్కి హరికి మగ్గతగా మెలకువ వచ్చింది. పక్కన విరాట్ లేడు. ఈయన గారు పొద్దున్నే ఎటు వెళ్ళారు అనుకుంటూ తన వంటిపై డ్రెస్ లేదు అని అక్కడ విరాట్ది టీషర్ట్ వేసుకుంది. బాబు బాడీకి పాప బాడీకి మ్యాచ్ అవ్వదు కదా, ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నా కానీ ఆ టీషర్టు మొత్తం లూజుగా ఉంది. అది హరి మోకాలు వరకు కనిపిస్తుంటే
కింద ఏం లేకపోయినా పర్వాలేదులే అనుకుంటూ అక్కడ ఎవరూ లేరులే అనుకుంటూ బయటికి వచ్చింది. విరాట్ ఎక్సర్సైజ్ రూమ్లో మ్యూజిక్ వినపడుతుంటే ఓ శాడిస్ట్ అక్కడ ఉన్నాడా అనుకుంటూ అక్కడికి వెళ్ళింది. బాబు టీషర్టు బెడ్పై పడేశాడు కదా. నైట్ ప్యాంటు మీద డిప్స్ కొడుతున్నాడు. అతని కండలు, ఆ కండల్లో చెమటలను చూస్తూ హరి పాప ట్రాన్స్లో అక్కడికి వెళ్ళి విరాట్ డిప్స్ కొడుతుంటే అతని సీటుపై అటొక్కాలు ఇటొక్కాలు పెట్టి హ్యాపీగా పడుకొని, నేను చాలా వెయిట్ పెరిగాను కదా శాడిస్టు, ఇప్పుడు కొట్టు డిప్సు అన్నది. విరాట్ సింపుల్గానే డిప్స్ కొడుతుంటే, నేను నీకు బరువు కావటం లేదా, అందరూ నేను వెయిట్ పెరుగుతున్నాను అంటున్నారు అంటుంటే విరాట్ హరిని అలానే కిందకు తీసుకొని, నైట్ నేను బెడ్ మీద కొట్టే డిప్స్కి నీ బాడీలో కొవ్వు పెరగటం అసాధ్యం కదా అన్నాడు. హరి సిగ్గుతో టీషర్ట్ కాస్త పైకి అనుకొని ముఖం దాచుకుంది. ఆ షర్టు మోకాల నుంచి థైస్ కనిపిస్తుంటే విరాట్ ఒసై పైన ముఖం దాస్తున్నావు కింద అన్నాడు. వెంటనే హరి ముఖంపై తీసేసి గట్టిగా టీషర్ట్ కిందికి లాగింది. అది విరాట్ షర్ట్ కదా, నెక్ బాగా లూజుగా ఉంది కదా. హరి హిమశిఖరాలు 75% బహిర్గతం అయ్యాయి. విరాట్ గుటకలు మింగుతూ తెల్లగా ఉన్న వాటిని ఎర్రగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. విరాట్ని నెట్టేసి విరాట్పై కూర్చుని, నేను కూడా డిప్స్ ప్రాక్టీస్ చేస్తా అన్నది. విరాట్ సేమ్ ఇదే పొజిషన్లో బెడ్ మీద ప్రాక్టీస్ చేపిస్తా పద అని పాపని అలాగే ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళాడు. ఇక వాళ్ళిద్దరిని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. వారి ఆనందం, వారి ప్రేమ ఆ గెస్ట్ హౌస్లోనే చాలా మధురంగా తీయగా. విరాట్ చేసే వర్కౌట్లు మొత్తం హరి పాపకు బెడ్ మీద నేర్పిస్తున్నాడు. అప్పుడప్పుడు హరి స్వప్నికాని గుర్తు చేసి ఆ రోజు నైట్ ఏమైంది అని గోల చేస్తూనే ఉంది. విరాట్ ఏ పిచ్చి, తనకు పెళ్లి ఫిక్స్ అయింది, ఏదో మేఘన కోసం వచ్చింది, అంతేగాని అలాంటి అమ్మాయి కాదు అని చెప్పి స్వప్నిక పెళ్లి ఇన్విటేషన్ చూపించాడు. అప్పుడు హరి శాంతించింది. అందరూ ఆనందంగా స్వప్నిక పెళ్లికి వెళ్ళారు. అక్కడే మన హరి పాపకి సెకండ్ బేబీ కన్ఫర్మ్ అని తేలింది. విరాట్ ఆనందం కాదు, అతని ప్రేమ అతనికి చేరింది. హరితో జీవితం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు, కుటుంబం, అందమైన జీవితం. ఆనందంగా అందరూ ఉన్నారు. అందరిలో మనము ఉందాము. సమాప్తం. ఈ స్టోరీని ఆదరించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కంపల్సరీ ఒక కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి. శాడిస్ట్ రోమియో కూడా కంప్లీట్ అయిపోయింది కనుక మరొక్కసారి ఫస్ట్ నుంచి నాన్ స్టాప్గా వినండి.